అందరికీ నమస్కారం అండి. మొబైల్ నెంబరు పోర్ట్ అవుతున్నారా? కొత్త రూల్స్ ట్రై మీకు తెలుసా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలని మన వీడియో రూపంలో తెలుస్తాయి. వీడిని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నాం, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీరిలోకైతే వెళ్ళిపోదామండి మనం. ఈ నేపథ్యంలోనే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కోసం ట్రాయ్ ఇటీవల కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఎంఎన్పికి సంబంధించి కొత్త రూల్స్ అయితే ప్రకటించింది. దేశంలోని కోట్లాది మంది టెలికాం వినియోగదారులు అవగాహన కల్పించేందుకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సంబంధించి ట్రాయ్ తన అధికార ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ అయితే చేసింది. ఆపరేటర్ను మార్చే ముందు కస్టమర్ గుర్తుంచుకోవాల్సిన విషయం గురించి ట్రాయ్ ప్రస్తావించింది. ఒక వినియోగదారుడు ప్రస్తుతం ఉన్న టెలికాం ఆపరేటర్ సేవను 90 రోజుల కంటే తక్కువగా ఉపయోగిస్తుంటే వారు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అర్హులు కాదు. అయితే వినియోగదారుల నెంబర్ యాజమాన్యం బదిలీ కోసం అభ్యర్థన ప్రక్రియ ఉన్నప్పటికీ ఎంఎన్పి జరగకపోవచ్చు. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఆపరేటర్ బిల్లును చెల్లించినప్పటికీ వారి సంఖ్య పోర్టబిలిటీకి అర్హత పొందదు. వినియోగదారుల నంబర్ను పోర్టింగ్ చేయడానికి ఏ న్యాయస్థానం నిషేధించినప్పటికీ నంబర్ పోర్ట్ చేయడం సాధ్యం కాదు. ఇది కాకుండా పోర్టింగ్ అభ్యర్థన కోరిన నెంబర్ ఏదైనా కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ ఆ నంబర్ అనేది పోర్ట్ చేయబడదు. కాల్స్ కట్టడికి సంబంధించి ఈ క్రమంలో టెలికాం కంపెనీలు తమ వెబ్సైట్లో నెట్వర్క్ లభ్యత గురించి సమాచారం అందించాలని ట్రాయ్ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఇక వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ నెట్వర్క్లు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయడంతో సహా ఇది సహాయపడుతుంది. ట్రాయ్ నమోదు చేయని టెలికాం మార్కెట్ను నిరోధించడం ద్వారా కాల్స్ సందేశాల కోసం అధిక సుంకాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా స్పామ్ కాల్స్ కట్టడి చేయవచ్చు. ఏ నెట్వర్క్కి సంబంధించి మొత్తానికైతే రూల్స్ అయితే వచ్చాయన్నమాట, కొత్త రూల్స్ అయితే. ఇక ఈ మార్పులు వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ నెట్వర్క్ అందుబాటులో ఉందో